హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చదువుకునబడిన లేఖనమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలనైనా. ఈ ఉదయకాలమున మీ వాక్య ధ్యానము చేత మా దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా, అయ్యా నీ వాక్యములో ఉన్న అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి నైనా విషయాలను మేము గ్రహించి నీ వాక్యానుసారమైన జీవితముతో అయా మా దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా మీరే మాపై కనికరం ఉంచమని తండ్రి, ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. అవి చెడ్డవారిని మంచివారిని చూచుచుండును. ప్రియ దేవుని పిల్లలారా, మూలవాక్యంలో చెప్పబడినట్లుగా ఈ రోజున ప్రభు యొక్క కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. అవి మంచివారిని చెడ్డవారిని చూచుచుండును. ప్రియ దేవుని పిల్లరా, ఈ రోజున మానవ దృష్టి ఎలా ఉంది? మనమైతే మరి గొప్పవారిని, మరి తక్కువ వారిని, అధిక సంపన్నులను, ధనహీనులను, దరిద్రులను, మరి ధనము చేత మరి ఉన్నవారిని, ఇట్లా అనేక మందిని చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని పిల్లరా, చాలామంది ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు, ఎవరిని చూడటానికి మరి ఇష్టపడతారు అని అంటే, మరి చూచుటకు మరి మంచిగా ఉన్నవాడిని, గొప్పగా ఉన్నవాడిని, అంటే మరి ధనము కలిగిన వారిని ఒకలాగన, మరి మంచి స్థితి కలిగిన వారిని, మంచి ఉద్యోగం కలిగిన వారిని ఒకలాగన, ఉద్యోగం లేని వారిని ఒకలాగన, మరి తక్కువ వారిని ఒకలాగన, మరి ఎక్కువ వారిని మరొకలాగున. మనమైతే మనకున్నటువంటి మానవ స్వభావాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క దృష్టి అలాగనే ఉండదు. దేవుని యొక్క మరి ఉద్దేశములు కానీ దేవుడు మరి ఒకరిని ఒకలాగున, మరొకరిని మరొకలాగున ఆయన చూడరు. అతడు ధనవంతుడా, అతడు గొప్పవాడా, అతడు పేరున్నవాడా అని మరి దేవుని దృష్టిలో ఇట్లాంటి భేదాలు కానీ తారతమ్యాలు కానీ దేవుని దృష్టిలో ఎంత మాత్రమే ఉండవు. ప్రియదేవుని పిల్లరా, ఇది మానవ స్వభావంలో, మానవులలో కల్పించుకున్నటువంటి ఈ భేరతమ్యాలు, ఈ భేదాలు అన్నీ కూడా మానవులు కల్పించుకున్నవే తప్ప దేవుడు ఎవరిని కూడా తక్కువ చేసి కానీ, ఒకరు ఎక్కువగాను ఒకరు తక్కువగాను చూచేటువంటి కన్నులు దేవునివి కావండి. కాబట్టి ఆయన వాక్యములో సెలవిచ్చినట్లుగా ఆ యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. అవి మంచివారిని చెడ్డవారిని. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మరి పక్షపాతి కాదు. దేవుడు ఒక పక్షమున వహించేటువంటి వాడు కాదు. అట్లాంటి వాడైతే మరి దేవుడు ఎలా అవుతారు? కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దేవుని దృష్టి ప్రతి స్థలం మీద ఉంటుంది. కాబట్టి నీవేం చేస్తున్నావో, నీవేం మాట్లాడుతున్నావో, నీవు ఏ విధమైన క్రియలు కలిగి ఉన్నావో అవి మరి సమస్తమును దేవుడు ఎరిగి ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లరా, ఈ రోజున మన అంశం ఏమిటంటే, దేవుని దృష్టి నీ మీద ఉండాలి అని చేయాలి, నీవేం కలిగి ఉండాలి. దేవుని దృష్టి నీ పైన ఉండాలంటే నీవేం కలిగి ఉండాలి. నీవు గొప్ప ధనము కలిగి ఉంటే దేవుని దృష్టి నీ మీద ఉంటుంది అనుకుంటున్నావా? నీవు గొప్ప సంపన్నుడివై మరి దినదినము కూడా ధనము చేత వర్ధిల్లుచు ఉంటే దేవుని దృష్టి నాపై ఉంది అని అనుకుంటున్నావా? లేదా నేను పేదవాడిని, నాలాంటి వానిపైన దేవుని దృష్టి ఎందుకు ఉంటుంది, అలా ఉంటే నేను ఎందుకు ఇలా పేదవాడినైపోతానని ఒకవేళ నీవు అనుకుంటున్నావా? నీవు పేదవాడివైనా ధనవంతుడివైనా దేవుని దృష్టిలో ఒక్కటే. కాబట్టి దేవుని దృష్టి నీ మీద మరి పడాలి అనంటే
దేవుడు నీ మీద దృష్టి నిలపాలి అనంటే నీవు కలిగి ఉండవలసినటువంటి 3 లక్షణాలు ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. దేవుని పిల్లారా, దేవుని దృష్టి మన మీద ఉండాలి అనంటే దేవుడు మొదటగా దేవుడు ఎలాంటి వారో మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం చదువుకున్న మూలవాక్యంలో దేవుడు చెప్పాడు కదూ, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటుంది. ఆయన మంచి వారిని చెడ్డవారిని మరి చూచును అని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈ లేఖనంలో మనం అర్థం చేసుకోవచ్చు, ఆయన మంచి వారిని చూస్తూ ఉన్నాడు, ఆయన చెడ్డవారిని కూడా చూస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, అయితే మరి మంచివారిని చెడ్డవారిని దేవుడు చూస్తే మరి మంచివారు మరి గొప్పవారైపోతా ఉన్నారు, చెడ్డవారు గొప్పవారైపోతా ఉన్నారు. మరి ఇద్దరినీ కూడా గొప్పవారిని చేస్తున్నది దేవుడే. అయితే ఇక్కడ మంచివారు గొప్పవారు అవటానికి దేవుడే కారణమని ఒప్పుకుంటున్నారు. చెడ్డవారు మరి నేను అభివృద్ధి చెందడానికి దేవుడు కాదు, నా యొక్క జ్ఞానము, నా తెలివి అనుకుంటూ ఉన్నారు. ఇదే భేదమండి. అయితే ప్రియదేని పిల్లరా, దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే నీవు అభివృద్ధి పొందటానికి, నీవు మరి వృద్ధిలోనికి వెళ్ళటానికి, నీవు మరి పై స్థితిలోనికి వెళ్ళటానికి, పేరు సంపాదించటానికి కారణము మరి పైనుండి చూస్తున్నటువంటి దేవుడే అని ఒప్పుకోవడమే. కాబట్టి చెడ్డవారు ఎప్పటికీ కూడా దేవుడే నాకు ఈ ధనాన్ని, ఈ యొక్క సమృద్ధిని, ఈ యొక్క అభివృద్ధిని ఇచ్చాడని ఒప్పుకోరు. కాబట్టి వారి మీద దేవుడు వారిని కనుకరించాడని, దేవుని వలననే వారు ఆ వృద్ధిలోనికి వెళ్ళారని వారు ఒప్పుకోరు. తమ జ్ఞానాన్ని, తమ ధనాన్ని ఆధారం చేసుకుని మరి దేవునికి దూరంగా ఉంటూ ఉంటారు. కాబట్టి ప్రియదేని పిల్లారా, ఈ ఇద్దరిలో ఎవరి మీద దేవుని దృష్టి ఉంది? దేవుడు మంచివారిని చెడ్డవారిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూచి మంచివారికి చెడ్డవారికి ఒకే విధమైనటువంటి ఆశీర్వాదాలను ఇస్తున్నాడు అని అంటే, ఎవరైతే ఈ ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి నాకు వచ్చింది, ఈ అభివృద్ధి దేవుడే నాకు ఇచ్చాడు, ఈ అభివృద్ధి, ఈ యొక్క పేరు ప్రఖ్యాతలు దేవుని వల్లనే నాకు కలిగాయని హృదయపూర్వకంగా ఎవరైతే ఒప్పుకుంటారో వారిని దేవుడు దృష్టించుచున్నాడు. ప్రియదేని పిల్లారా, కాబట్టి నీకు కలిగినటువంటి ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితి, ఈ సంపన్న స్థితి, ఈ ధన సమృద్ధి అనేటువంటి దేవుడు నాకు ఇచ్చాడని మనలో మనము ఎవరైతే ఒప్పుకుంటామో వారిపైన దేవుని దృష్టి ఉంటుంది. ఇంకా మనం చెప్పుకోవాలనంటే, దేవుని దృష్టి నీ మీద నిలపాలి అనంటే, దేవుని దృష్టి నీ పైన ఉంది అని మనము గ్రహించటానికి గల మరి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి సూచన ఏమిటి అనంటే, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము మరి 19వ వచనంలో మరి మనం ఒక రాయబడిన వాక్యాన్ని చూద్దాం. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది అనంటే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది. ప్రియదేని పిల్లరా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిపైన దేవుని దృష్టి నిలుపుతానంటున్నాడు. కీర్తన 33:19లో రాయబడిన మాట, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది. మొదటిగా ప్రియ దేవుని పిల్లరా, దేవుని దృష్టి నీ మీద పడాలి అనంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియ దేవుని పిల్లరా, యోసేపు మనకు తెలుసు. యోసేపు యవనస్తుడై ఉండి మరి అన్నల చేత తృణీకరింపబడ్డాడు, మరి పరదేశమునకు అమ్మబడ్డాడు. అయినప్పటికీ కూడా తన తండ్రి వేసినటువంటి విశ్వాసపు బీజాన్ని ఆయన ఎక్కడా కోల్పోలేదు. ఆయన మరి దేవుని పైన ఆధారపడ్డాడు. భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినా తన యథార్థతను, తన యొక్క భక్తిని విడిచిపెట్టకుండా దేవునికి ఇష్టుడైన కుమారునిగా దేవుని దృష్టి నిత్యము ఆయన పైన పడేటట్లుగా చేసుకున్నాడు. మరి యవనస్తుడైనటువంటి యోసేపు జీవితాన్ని దేవుడు పడిన స్థితి నుండి గొప్ప స్థితిలోనికి, ఒక దేశానికే మరి అధికారి అయినట్లుగా, మరి ఒక దేశాన్ని పాలించేటువంటి పరిపాలకుడిగా మార్చబడడానికి కారణం ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు నిలిపాడు యోసేపు.
యేసేపు యెహోవా యందు భయభక్తులు నిలిపాడు కాబట్టి ఆయనను దేవుడు మరి గొప్ప స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, యెహోవా దృష్టి నీ మీద పడాలేనంటే మొదటిగా నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, యెహోవా దృష్టి ఎవరి మీద పడుతుంది అనంటే నీతిమంతుల. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము మరి 15వ వచనంలో దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ప్రియ దేవుని పిల్లారా, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. మరి నీతిమంతుడు మరి నిత్యము వర్ధిల్లుచూ ఉంటాడు. నీతిమంతుడు ఏది తిన్నా తృప్తిగా తింటాడు. ఇట్లా నీతిమంతుని గురించి అనేక లేఖనాలు దేవుని లేఖనములో మరి దేవుని గ్రంథములు మనం చూడగలం. కాబట్టి నీతి కలిగిన ప్రవర్తన నీలో ఉంటే దేవుని దృష్టి నీపైన ఉంటుంది. నీతియుక్తమైన క్రియలు నీవు కలిగి ఉంటే, నీతియుక్తమైనటువంటి ఆలోచనలు నీవు కలిగి ఉంటే దేవుని దృష్టి నీపైన ఉందని నీవు గ్రహించగలవు. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని కృప కొరకు ఎదురు చూచి వారిపైన ఆయన కన్నులు మరి నిలుపుతాడు. ప్రియదేవుని పిల్లారా, మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడతా ఉన్నారో ప్రభు సన్నిధిలో మరి కుటుంబముగా ప్రార్థన చేసే అనుభవం, మరి కుటుంబంలో ఉన్నటువంటి చిన్నల మొదలుకొని పెద్దల వరకు మరి మరి కూర్చుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన కృప కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన దృష్టి మనపైన నిలుపుతానంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి దేవుని దృష్టి మరి మంచి వారి మీదను చెడ్డవారి మీదను ఒకే రీతిగా ఏ రీతిగా నిలుపుతా ఉన్నాడో ఈ రోజున ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కనుదృష్టి ఉంచుతానంటున్నాడు. ఆయన నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంచుతానంటున్నాడు. ఆయన కృప కొరకు ఎదురు చూచు వారి మీద మరి తన కన్నులు నిలుపుతానని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, చివరిగా మనం చూసినట్లయితే మరి 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనములో మరి వ్రాయబడినటువంటి శ్రేష్టమైన మాటను కూడా మనం చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటను సంచారము చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై. దేవుని పిల్లలారా, మరి కొర్నేలి యొక్క ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడండి? ఆయన గొప్ప భక్తిపరుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన అన్నాడు కదా, సాక్షాత్తు దేవుని దూత వచ్చి మరి కొర్నేలితో అంటూ ఉంది, కొర్నేలి, నీ ప్రార్థనలను మరి నీ ధర్మ కార్యములను యెహోవా సన్నిధికి చేరాయి కాబట్టి నీవు యెహోవా దృష్టిలో పడ్డావు అని అంటున్నాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, ఎవరైతే యథార్థ హృదయం కలవారై ప్రభు యొక్క మరి సన్నిధిలో కనిపెడుతూ మరి ధర్మ కార్యాలను చేస్తూ ఆయన సన్నిధిలో కనిపెడతారో వారి మీద కూడా దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేవుని పిల్లలారా, నీ దృష్టి ప్రభు యొక్క పనుల మీద ఉంటుందా? ప్రభు కార్యాల మీద ఆశ కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను వృద్ధిలోనికి తేవాలంటే మరి సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు మరి ఆయన కన్నులు కప్పి నువ్వు ఏదైనా చేయాలని అనుకుంటున్నావేమో అది ఎంత మాత్రమునో సాధ్యం కాదు. కాబట్టి దేవుని దృష్టి నీ మీద పడాలనంటే నీవు ఆయన యందు భయభక్తుల్ని చూపాలి, మరి నీతిమంతునిగా బ్రతకాలి, ఆయన కృప కొరకు ఎదురు చూచేవారిగా నీవు ఉండాలి. యథార్థ హృదయుడివై ఆయన కనుదృష్టి నీ మీద పడినట్లుగా నీ కార్యములు, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను మరి ప్రభువు దృష్టికి అంగీకారములుగా ఉండినట్లుగా మరి మనం చూసుకోవాలి. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, దేవుని దృష్టి నీ మీద పడాలంటే ఈ 3 లక్షణాలు కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే యెహోవా కన్నులు మరి నిన్ను చూస్తూ ఉన్నాయి. కాబట్టి భయము కలిగి మరి నీతియుక్తమైన క్రియలు కలిగి దేవుని కృప కొరకు ఎదురు చూచేవారై ఆయన యొక్క కనుదృష్టిలో మీరు ఉండి రక్షింపబడాలని, కాపాడబడాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను ఆ రీతిగా దీవించునుగాక. ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీకు వందనాలనైనా. అవును దేవా, నీ కనుదృష్టి మంచి వారి మీదను చెడ్డవారి మీదను మరి అయినా ఉండేవి అని ఈ రోజున మేము తెలుసుకున్నాము నాయన. నీవు మంచివారిని చెడ్డవారిని మరి భేదములే లేకుండా నాయన అందరినీ ఒకే రీతిగా చూస్తున్నావని, అయితే ఎవరైతే నీ యందు భయభక్తులు నిలుపుచున్నారో, నీతి ప్రవర్తన కలిగి ఉన్నారో,
కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి మీదే మీ కనుదృష్టి ఉంచుతానన్నావు నాయన. అవును తండ్రి. ఈ రోజున మేము అనేకమైన వాటిని చూస్తూ ఉన్నాం. అనేక మందిని మరి ఒకడు మంచివాడు, ఒకడు బీదవాడు అని చెప్పి నాయన మేము భేదాలు, తారతమ్యాలు చూపుతూ ఉన్నాము. కానీ నీకు ఏ విధమైన భేదములు గాని, తారతమ్యాలు లేవు నాయన. నీకు పక్షపాతము లేని వాడవు నాయన. అవును తండ్రి. మనుషులలో ఉన్నటువంటి ఈ పక్షపాత ధోరణిని, భేదములు పుట్టించేటువంటి మనస్సును నాయన ఈ రోజున తీసివేసుకోమని, నాకే లేదు మీకెందుకు అని మీరు చెప్పినటువంటి నాయన ఈ మాటలను బట్టి మీకు వందనాలు. ఎవరైతే నాయన మీ కనుదృష్టి చేత, మీ కనుదృష్టిలో ఉన్నారు నాయన, మీ దృష్టి ఎవరి మీద నిలుపుతానన్నారు నాయన, ఆ విధమైనటువంటి భక్తి జీవితము అనేక మందికి అనుగ్రహించమని, ఈ రోజున అలాంటి భక్తి జీవితం లేకనే నాయన నీ కనుదృష్టి నుండి వారు తొలగిపోయి ప్రమాదాలలో, ఆపదలు పడుతూ ఉన్నారు నాయన. అట్లాంటి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ రోజుననే నాయన వారి జీవితాన్ని మార్చుకుని మీకు విధేయత చూపుతూ మీ కనుదృష్టిలో వారు ఉండటానికి సహాయం దయచేయమని, ఈ దినమందు మేము చేయు పనులను, మా ప్రయాణములను, ప్రయత్నములను సమస్తమును సఫలపరచమని, మీ దూతల కాపుదల మా ప్రయాణాలలో, మా ప్రయత్నాలలో సహాయముగా ఉంచమని నైనా త్వరలో రానైనా యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్.